ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో ఒక మాటను చదువుకొని మనము ధ్యానించుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. ఇక్కడ ఒక మాటను మనము చదివాం. 3వ లైన్లో ఏమంటాడంటే, తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి. ఏం తెలియజేశాడంట? మర్మం. మర్మం అంటే ఏంటి అంటే దాచబడిన విషయము, లేకపోతే మరుగు చేయబడిన విషయము. దేవుడు దానిని మర్మముగా ఉంచాడు, దాచి ఉంచాడు. ఈ దాచబడిన విషయము మనకు బయలుపరిచాడు. ఈ విషయము ఎవరికి సంబంధించినదంటే దేవుని యొక్క సంకల్పము. దేవుని యొక్క సంకల్పము ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. 2వ అధ్యాయం కానీ తీస్తే అక్కడ 10వ వచనం 11వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట రాసి ఉంచాడు. మనకైతే దేవుడు తన వాటిని మనకు ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరెవరికి కూడా తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియదు. చూసారా? దేవుడు తీసుకున్న నిర్ణయము, దేవుని గూర్చిన విషయాలు ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. ఒక మనుషుని యొక్క సంగతులు, మనుషుని యొక్క ఆలోచనలు ఎవరికి తెలుసు? మనుషునికే తెలుసు. అలాగనే దేవుని యొక్క విషయాలు దేవునికే తెలుసు. దేవుడు యొక్క ఆలోచన, దాన్నే మర్మము అని అనగా దాచబడిన విషయాలుగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఇది ఏ విధంగా చెప్తున్నాడంటే, దాచబడిన మర్మము, తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసెను. హల్లెలూయా. ఈ సంగతులు ఎప్పటివి అంటే ఒక మాట రాస్తాడు. ఎప్పుడంటే ఈ వచనములోనే జగత్పునాది 6వ వచనంలో చివరి 5వ లైన్లో ఈ మాట రాస్తాడు. ఏమనంటే, జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, అంటే దేవుడు తీసుకున్న నిర్ణయము, దేవుడి యొక్క ఆలోచన ఎప్పటివి? జగత్పునాది వేయబడక మునుపే ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు, ఒక విషయము దాచి ఉంచాడు. దాన్ని ఈ అంత్య దినాల్లో మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. ఎలాగ బయలుపరిచాడు? మనకైతే ఆయన ఆత్మను అనుగ్రహించి. ఎవరంట? ఆయన ఆత్మ మనకు అనుగ్రహించి, ఆయన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచాడు. అంతే కదా? ఇప్పుడు మనుషుని యొక్క ఆలోచనలు ఎవరికి తెలుసు? మనుషునికి తెలుసు, అతని యొక్క ఆత్మకు తెలుసు. అలాగనే దేవుని యొక్క సంగతులు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, దేవుని యొక్క ఆత్మకు తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచాడు దేవుడు చేసిన నిర్ణయాలు. హల్లెలూయా. దేవుడు ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడు ఏమి, తన చిత్తము ఏమై ఉన్నదో, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడో అంటే జగత్పునాది వేయబడక మునిపే
అని రాయబడి ఉన్నది. ఏంటి ఆయన యొక్క జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచన ఏంటి అంటే, మనం 3వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆ దేవుడు ఏమి సంకల్పం కలిగి ఉన్నాడు, ఏమి మర్మంగా ఉంచాడు అంటే, యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అని రాశాడు. చూసారా పదం? ఏ ఆశీర్వాదం అంట? చూసారా 3వ లైన్లో, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం దేనికి సంబంధించిందంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని రాశాడు. అంటే ఆశీర్వాదాలు 2 రకాలు. ఒకటి ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు, రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదం లేకపోతే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా చెప్పొచ్చు. రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ శరీర సంబంధమైన లేకపోతే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? ధనము కలిగి ఉండడం, మంచి ఉద్యోగం కలిగి ఉండడం, వివాహం అయితే పిల్లలను కలిగి ఉండడం, ఇల్లు లేకపోతే ఇల్లులు కలిగి ఉండడం, భూమి పంట అంటే ఆ యొక్క స్థలం ఏమంటావు, ఎకరాలు స్థలము కలిగి ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఆశీర్వాదాలు? శరీర సంబంధం లేకపోతే భూలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇవి అందరికీ దేవుడు సమానంగా ఇచ్చాడు. నువ్వు క్రీస్తునందు ఉన్నా క్రీస్తునందు లేకపోయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు సమానంగా అందరి బాధ్యతగా ఈ ఆశీర్వాదాలు పెట్టాడు. నువ్వు మంచిగా చదువుకుంటే నీకేమొస్తుంది? మంచి ఉద్యోగము వస్తుందా రాదా? ఏమా? నువ్వు మంచిగా కష్టపడి సంపాదిస్తే నువ్వు మంచి ఇల్లు కట్టుకోగలవా లేదా? మంచి ఇల్లు కట్టుకుంటావా లేదా? నువ్వు మంచిగా సంపాదించి అంటే నువ్వు ఎక్కడ సోమరిపోతుగా కాకుండా ఏ టయానికి కష్టపడాలో ఆ టయానికి కష్టపడితే నీ కుటుంబం అప్పు బాధలు ఉంటుందా ఉండదా? అవునా కదా? నువ్వు మంచిగా సంపాదించే మంచి ఇల్లు కట్టుకుంటావు. మంచిగా సంపాదిస్తే వచ్చే మిగులులో నువ్వు భూమిని కొంటావు. లేకపోతే మంచి ఇల్లు లేకపోతే మంచి ఇల్లు నువ్వు కట్టుకుంటావు. ఇవన్నీ కూడా అందరికీ సమానమే. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏమి నువ్వు కష్టపడిన దానికి ఇవన్నీ కూడా అందరికీ సమానంగా దేవుడు పెట్టాడు. ఇది ఏ ఆశీర్వాదం? ఇది భూలోక సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైన ఆశీర్వాదం. ఒక దగ్గర ఒక మాట రాయించాడు దేవుడు. ఎక్కడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 45వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ దేవుడు చూడండి, మంచివారి మీదను చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపచేసెను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే ఏంటి అర్థము? నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నా దేవుడు కలిగి లేని బయట వారైనా ఎంతగా కష్టపడతారో అంత ఫలాన్ని ఫలిస్తారు. అయ్యా, భూమిని ఎంత సేద్యపరుస్తారో అంత ఫలము పండిస్తారు. నువ్వు మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు. అర్థమవుతుందా? నువ్వు బాగా కష్టపడితే ఏ అప్పులు లేకుండా నువ్వు ఉండగలుగుతావు. ఇవన్నీ కూడా అందరికీ సమానం. దీంట్లో ఏ భేదాలు లేవు. ఈ ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావు.
ఇది భూ భూమి మీద వరకే పరిమితం. అయితే మనం చదువుకునే ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం అంటే, అక్కడ 3వ వచనంలో ఏ ఆశీర్వాదం అని రాయించాడంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. అలా చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే పాప క్షమాపణ. గుర్తుపెట్టుకోండి, ఏ క్షమాపణ అంట? పాప క్షమాపణ, దేవుణ్ణి కలిగి ఉండడము, దేవునితో సమాధానపరచబడము, అర్థమైందా? నిత్య జీవము సంపాదించుకోవడము. ఇక రకరకాల ఆత్మ సంబంధాలు వేరుగా ఉన్నాయి. భౌతిక ఆశీర్వాదాలకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి ఏ పొంతన లేదు. ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడికే పరిమితం. ఇక్కడ నువ్వు ధనము కలిగి ఉన్నా, ఇక్కడ నువ్వు బంగారు కలిగి ఉన్నా, వెండి కలిగి ఉన్నా, ఇవేమీ కూడా ఆ నిత్యత్వంలోనికి పోతాయా? ఇక్కడికి వరకే పరిమితం. అయితే మనం చదువుకుంటున్న ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము శాశ్వతమైనది. అలా చెప్పండి. నిరంతరము ఉండేది. ఇహలోకమందు మాత్రమే కాదు, పరమందు కూడా ఇవి మనకు కలిగి ఉన్న ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదము ఎవరి ద్వారా వస్తుంది అంటే, మనం చదువుకున్న మాట 2వ లైన్లో 3వ వచనం 2వ లైన్లో ఏం రాస్తాడంటే, ఆయన క్రీస్తునందు. చూసారా? ఎవరు యందు ఈ ఆశీర్వాదం మనం పొందుకోవచ్చు అంట? క్రీస్తునందు ఒక వ్యక్తి విశ్వాసించగలిగితే, క్రీస్తును సంపాదించుకోగలిగితే, క్రీస్తు నా రక్షకుడని ఎవరైతే హృదయపూర్వకంగా ఒప్పుకోగలిగితే ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకుంటాడు. అలా చెప్పండి గట్టిగా. ఈ ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం అంట? పాప క్షమాపణ. పాప క్షమాపణ ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల పాప క్షమాపణ పొందుకోగలుగుతారు? యేసునందు విశ్వసించే వారికి మాత్రమే పాప క్షమాపణ దొరుకుతాయి. దేవుని సన్నిధానములో కలుసుకోవడం, దేవుణ్ణి కలిగి ఉండడం ఎవరి ద్వారా లభిస్తుంది అంటే యేసు ప్రభు ద్వారానే లభిస్తుంది. నిత్య జీవం ఎవరి వల్ల లభిస్తుంది? యేసు ప్రభు వల్లే లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళకి, క్రీస్తును కలిగి లేని వారికి ఏంటి తేడా? మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ప్లస్ భౌతిక సంబంధమైన ఆశీర్వాదమును రెండు కలిగి ఉంటాము. అయితే క్రీస్తులు కలిగి లేని వాళ్ళు మాత్రము భౌతిక సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కలిగి ఉంటారు. అర్థమైందా? కాబట్టి దేవుడు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము దానికే ఎక్కువ ప్రాముఖ్యతను దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదమును దేవుడు ఏమాత్రం తక్కువ చేయట్లా. దేవుడు ఎక్కువగా ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము సంపాదించుకోండి, ఇది దేవుని ద్వారా మాత్రమే మీకు లభిస్తుంది, ఆయన్ని విశ్వసిస్తే దేవుడు ఉచితముగా దేవుడు ఇవి మీకు ఇస్తున్నాడు అని దేవుడు పదే 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 మనకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ కావాల్సిన విషయాలు ఎవరిస్తారు అంటే అవి కూడా దేవుడే ఇస్తాడు. మొదటిగా మనం ఏమి సంపాదించుకోవాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి. ఆ మీదట ఈ భూమి మీద కావలసిన ఆశీర్వాదాలు వాటి వెంట మనకి వస్తుంది. మనం కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం కానీ చూస్తే, మానవులకు ఈ భూలోక సంబంధమైన అవసరతలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 6వ అధ్యాయంలో ఉంటుంది. మానవులు దేని మీద ఫోకస్, దేని మీద తమ దృష్టి పెడుతున్నారు అంటే 6వ అధ్యాయము 25వ వచనంలో
మనము చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములు గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అంటే మానవుని యొక్క ఫోకస్ అంతా దేనిపైన ఉందంట? ఈ భౌతిక సంబంధమైన అవసరాల మీదే ఉంది. పాపక్షమాపణ పొందుకోమంటే మానవులకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? నిత్య జీవము సంపాదించుకోండి అంటే మానవులకు అర్థమవుతుందా? దేవుణ్ణి కలిగి జీవించండి, దేవుణ్ణి కలిగి ఉండండి, ఆయన మనకు పరలోక రాజ్యం ఇస్తున్నాడు అంటే అర్థమవుతుందా మనుషులకి? అర్థమవుతుందా లేదా? దేనికి అర్థం కావట్లేదంటే మానవుని యొక్క మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. అర్థమైందా? మానవుని యొక్క మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడే భౌతిక ఆశీర్వాదాలు ఏంటి, ఆధ్యాత్మిక లేకపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అనేది మానవునికి తెలుస్తుంది. రెండు ఆశీర్వాదాలు కలయిస్తే కుదరదు అమ్మా. భౌతిక ఆశీర్వాదాలే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే కుదురుతుందా? అది వేరు, ఇది వేరు. మానవుల యొక్క ఫోకస్ అంతా కూడా నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగము సంపాదించుకోవాలి, అయ్యా నాకు ధనము లేదు, ధనము సంపాదించుకోవాలి, నాకు అప్పు పెరిగిపోయింది, అప్పును తీర్చుకోవాలి. దాని మీదనే దృష్టి. దాని మీద దృష్టి ఉండడమే మంచిదే, దేవుడేమి కాదంటలేదు. నీకు ఉద్యోగము సంపాదించుకోవడం చెడ్డదని దేవుడు చెప్పట్లా. అయితే ఇవన్నీ మీకు కావాలని చూడండి 30వ వచనం ఒకసారి వస్తే 31వ వచనం చదవండి లేకపోతే. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటి విషయమై చింతిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ఏమి కావాలని తెలుసంట? ఈ భూలోక సంబంధమైన నీకు ఉద్యోగము కావాలి, నీవు నీ 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 యొక్క నీ చదువు కావాల్సిన ఉద్యోగము, లేకపోతే నీకు ఇల్లు లేకపోతే ఇల్లు, ఇవన్నీ కూడా ఇహలోక ఆశీర్వాదం. ఇవన్నీ కావాలని ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. ఇవన్నీ కావాలని మీకు తెలుసు, ఆయనకి తెలుసు. అయితే ఒకటి చేయమంటున్నాడు 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? మొదట ఏం ఎతకాలంట? ఆయన రాజ్యాన్ని. అదే ఏంటి అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడం ఏ ఆశీర్వాదం? ఆయన నీతిని సంపాదించుకోవడం ఏ ఆశీర్వాదం? అర్థమైందా? ఇవి కానీ నువ్వు ఈ ఆశీర్వాదం కానీ పొందుకుంటే, ఇవి కలిగి ఉంటే, నువ్వు జీవిస్తున్న ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా దాని వెంట వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరి మూలంగా వస్తుందంట? దేవుడు తన యొక్క మర్మం అనాది కాలంలో దేవుడు ఏర్పరచబడిన ఈ మానవులకి కావలసిన ఈ ఆత్మీయ ఆశీర్వాదం ఎవరి ద్వారా దేవుడు ఇవ్వాలని తీర్మానం చేశాడంట? ఎబిసిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎవరి ద్వారా తీర్మానం చేసుకున్నాడంట? చూడండి 3వ వచనంలో 2వ లైన్లో, ఆయన క్రీస్తు నందు. ఎవరందంట? క్రీస్తును కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడంట? అంటే జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు మన ఆశీర్వాదాల కోసం దేవుడు నియమించుకున్నాడు. హల్లెలూయా. మనకిప్పుడు పాప క్షమాపణ కలుగుతుందంటే ఆ క్షమాపణ కొరకు క్రీస్తు మన కలువరి శిలువలో
మరణించి నీ కొరకు రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి ఇంకొక మాట రాయబడింది అదే వచనంలో, 3వ వచనంలో ఏమంటాడంటే 3వ లైన్లో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అని రాయబడింది. అంటే ఆశీర్వాదం దానికి ముందు ఏం వాడాడంట, ప్రతి ఆశీర్వాదం. అంటే నువ్వు యేసు ప్రభుని విశ్వసించాక కొన్ని దాచిపెట్టి కొన్ని ఇచ్చేవాడు కాదు, అన్నిటినీ ఆయన ఇచ్చి ఉన్నాడు. అని చెప్పండి గట్టిగా. కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే మన ఆశీర్వాదాల కోసం క్రీస్తును నియమించాడు. ఎవరైతే ఇప్పుడు క్రీస్తును సంపాదించుకుంటారో వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. యేసు ప్రభు లేకుండా ఈ ఆశీర్వాదాలు రావు. అమ్మ, అర్థమవుతుందా? నీకు పాపక్షమాపణ సంపాదించుకోవాలంటే ఎవరి మూలంగా అంట? యేసును అంగీకరించిన వారికి మాత్రమే. నువ్వు నీతిని సంపాదించుకోవాలంటే ఎవరి మూలంగా చెప్పండి? యేసు ప్రభు మూలంగా. నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఎవరి ద్వారా? ఆయనని దేవుడు ఏర్పాటు, ఆయన మూలంగా. ఇదే మర్మం. ఇది మర్మంగా దాచబడ్డాడు దేవుడు. అంత్యకాల దినములో యేసు ప్రభు ఈ లోకానికి బయలుపరచబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని బయలు చేశాడు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తారో ఈ ఆశీర్వాదాలు పొందుకుంటారు.